అనగనగా చాలా సంవత్సరాల క్రితం ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న కొండలు ఉండేవి. గ్రామం మధ్యలో ఒక పెద్ద బజారుండేది. అక్కడ ప్రతిరోజూ చాలామంది వచ్చి వస్తువులు కొనుగోలు చేసేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీగలవాడు, చాలా తెలివైనవాడు. అతని దుకాణంలో బియ్యం, పప్పులు, నూనె, బెల్లం, పండ్లు, కూరగాయలు ఇలా చాలా వస్తువులు ఉండేవి. గ్రామంలో ఎవరికేదైనా అవసరం ఉంటే రామయ్య దుకాణానికే వచ్చేవారు. రామయ్య ఒక మంచి మనసున్న వ్యక్తి. ఎవరైనా పేదవాళ్లొస్తే వారికి కొన్నిసార్లు ఉచితంగా కూడా సరుకులిస్తాడు. అందుకే గ్రామంలోని ప్రజలందరూ అతన్ని చాలా గౌరవంగా చూసేవారు. ఒకరోజు ఉదయం రామయ్య తన దుకాణంలో ఉన్న సరుకులు తగ్గిపోతున్నాయని గమనించాడు. కాబట్టి పక్క గ్రామానికి వెళ్లి కొత్త సరుకులు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన సంచిలో కొంత డబ్బు పెట్టుకున్నాడు. భార్య రామయ్యతో ఇలా చెప్పింది, జాగ్రత్తగా వెళ్ళిరండి, అడవిదారి ఉంది కదా. దానికి రామయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు, భయపడకు, నేను జాగ్రత్తగా వెళ్తాను. అలా చెప్పి రామయ్య తన ప్రయాణం ప్రారంభించాడు. గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్లడానికి ఒక పెద్ద అడవి దాటాలి. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిలలు, గాలి సవ్వడులు ఉండేవి. కాని అక్కడొక సమస్య కూడా ఉండేది. ఆ అడవిలో ఒక దొంగ ఉండేవాడు. అతను ప్రయాణికులను ఆపి వారి డబ్బు దోచుకునేవాడు. రామయ్య అడవిలో నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా గట్టిగా ఒక మాట వినిపించింది. రామయ్య ముందుకు చూశాడు. అక్కడొక పెద్ద కత్తి పట్టుకుని ఒక దొంగ నిలబడి ఉన్నాడు. దొంగ కోపంగా అన్నాడు, నీ దగ్గరున్న డబ్బంతా నాకివ్వు, లేదంటే నిన్ను వెళ్ళనివ్వను. రామయ్య కొంచెం భయపడ్డాడు. కాని అతను చాలా తెలివైనవాడు. వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు. అతను ప్రశాంతంగా దొంగను చూసి ఇలా అన్నాడు, సరే, నేను నీకు డబ్బు ఇస్తాను, కాని ముందుగా ఒక ఆట ఆడుదాం. దొంగ ఆశ్చర్యంగా ఏమిటా ఆట అని అడిగాడు. రామయ్య, ఈ సంచిలో 2 రాళ్లు వేస్తాను. ఒకటి తెలుపు, ఒకటి నలుపు. నేనొక రాయి తీసుకుంటాను. నలుపు రాయి వస్తే నా డబ్బంతా నీది, తెలుపు రాయి వస్తే నన్ను వదిలేయాలి అని అంటాడు. దొంగకు ఇది సరదాగా అనిపించింది. అతను సరే అని ఒప్పుకున్నాడు. కాని దొంగ చాలా చతురుడు. అతను రామయ్య చూడకుండా 2 నలుపు రాళ్లనే సంచిలో వేశాడు. రామయ్య అది గమనించాడు, కాని ఏమీ చెప్పలేదు. అతను నవ్వుతూ సంచిలో చేయి పెట్టి ఒక రాయి తీసుకున్నట్టు చేసి వెంటనే నేలపై పడేశాడు. ఆ రాయి అక్కడున్న ఇతర రాళ్లలో కలిసిపోయింది. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, అయ్యో, నేను తీసుకున్న రాయి పడిపోయింది. ఇప్పుడెలా? ఒక పని చేద్దాం. సంచిలో 2 రంగుల రాళ్లు వేశాం కాబట్టి ఒకటి కింద పడిపోతే మిగతా రాయి సంచిలోనే ఉంటుంది. ఆ రాయి రంగుని బట్టి గెలిచిన వారెవరో తెలిసిపోతుంది గదా అని రామయ్య అంటాడు. దొంగ సంచిలో చూశాడు. అందులో నలుపు రాయి మాత్రమే ఉంది. అప్పుడు అర్థమైంది, రామయ్య తీసుకున్నది తెలుపు రాయి అని అందరూ అనుకోవాలి. దొంగ తన మోసం బయటపడకుండా ఉండడానికి రామయ్యను వదిలేయాల్సి వచ్చింది. రామయ్య సురక్షితంగా పక్క గ్రామానికి వెళ్లి సరుకులు కొనుక్కుని తిరిగి తన గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు రామయ్యను, ఏమైంది? అడవిలో ఏమైనా సమస్య వచ్చిందా అని అడుగుతారు. దానికి రామయ్య జరిగిన సంగతిని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అది విన్న తర్వాత ఒక పెద్దాయన రామయ్యతో ఇలా అంటాడు, రామయ్య, నీ తెలివి వల్లే నువ్వు కష్టాన్ని తప్పించుకున్నావు, లేదంటే ఆ దొంగ నీ సొమ్మంతా దోచుకునేవాడు. ఆ రోజునుంచి గ్రామంలో పిల్లలు కూడా రామయ్య కథ విని తెలివిగా ఆలోచించడం నేర్చుకున్నారు. ఇది మన ఈరోజు కథ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీతో కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి ఫ్రెండ్స్.